నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలా గిట్లనే షార్నార్ చూసొద్దామని పోయినా. కానీ ఆడికి పోయినాక ఎవ్వరిని అట్కాయించిన క్యా కుయ్ అనుకుంటా హిందీ భాషల్ని మాట్లాడిరు. నాకేమో హిందీ రాకపాయే. తిరిగి తిరిగి కాళ్ళు అరిగి అలసిపోయి ఓ తాన నిలబడ్డాక మా ఆఫీస్ చిన్ని పొరిగి అలిచింది. ఇక దాని కింద వస్తుంది కాబట్టి ఇక అంత దింపి చూపెట్టింది. అప్పుడు అర్థమైంది నాకు హిందీ భాష ఎంత అక్కరనో ఈ హైదరాబాద్లో తిరగాలనంటే. ఇప్పుడైతే మెల్లమెల్లగా ఖానా ఖాయా క్యా సబ్జీ అని మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా కానీ ఇగో నాకు ఒక్కదానికే కాదబ్బా, దేశం ఏడికి పోయినా బతకాలంటే హిందీ ఎంత అవసరమో, హిందీ భాష గొప్పతనం ఏదో ఏపీ డిప్యూటీ సీఎం చెప్తుండు. ఇనుండ్రి. రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. ఇన్నరా ఏం చెప్పిండో పవన్ కళ్యాణ్. అందరూ అంటుంటారు కదా తెలుగు భాష మనకు అమ్మ సొంటిదని, ఇక హిందీ భాష పెద్దమ్మ సొంటిదని చెప్పిండు డిప్యూటీ సీఎం. అమ్మ లేనప్పుడు పెద్దమ్మ మన లాలన పాలన ఎట్లా చూస్తుందో హిందీ కూడా గంతే. తెలుగు భాష అవతలోళ్ళకి అర్థం కానప్పుడు హిందీ భాష మాట్లాడితే సమజైతుంది అన్నది సార్ ఉద్దేశం. అంతేకాదు హిందీ భాష మీద ఆయనకున్న కమిట్మెంట్ తోని ఎంత పని చేసినా కూడా చెప్పిండు. 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, ఒక సినిమా ఖుషి అయిన సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష. నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహాన్ ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేస్తున్నారు. అవునా సార్, మీ మాతృభాష తెలుగు అయితే రాష్ట్ర భాష హిందీ అని చెప్పనీకేనా ఏమే రాజా అనే పాట పెట్టిర్రా? మేమేమో మ్యూజిక్ డైరెక్టర్ గట్లా రాసిండ అనుకున్నాం. అయితే మాయ గాని అందరు హిందీ నేర్చుకోమంటే తప్పు చేయమన్నట్టే చూస్తారు కదా, దానికి మీరేమంటారు? దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే 3rd హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మనం దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ ఉర్దూ, వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ? వాట్ ఇస్ ద ప్రాబ్లం? అది బరాబర్ చెప్పారు సార్ మీరు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో పెట్టిన రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలల్లా పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా దక్షిణ భారతీయ సినిమాలల్లా 31% హిందీ డబ్బింగ్ నుంచే పైకం వస్తుందట. అటు ఐటీ రంగంలో కూడా గెలవాలంటే ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో ఇటు దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ నేర్చుకున్నాడు కూడా గంతే ముఖ్యం. వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు అది నేర్చుకోనికి వచ్చిన ఇబ్బంది ఏందని చక్కగా ఇట్లా వివరించిండు అందరికీ. మరి అంతే కదా, పవన్ సార్ చెప్పింది కూడా పాయింటే. మరి ఎంతమంది హిందీ రానోళ్ళు ఇయాల్టి సంది హిందీ నేర్చుకోబోతురు? ఊరుకో సర్పంచో ఎంపీటీసో అయిదామని ఇన్నేళ్ల నుంచి కలలు కన్న బీసీ లీడర్లకు మంచి రోజులు వచ్చినట్టే కొడుతున్నాయి. ఎప్పుడో 10-20 ఏండ్లకు బీసీలు పోటీ చేసే ఛాన్స్ వచ్చేది 23% ఉన్న రిజర్వేషన్లతోని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు 43% పెంచుతున్నట్టు కేబినెట్ ఆమోదించింది. ఇక దీని మీద తెలంగాణ కొత్త రాజకీయం మొదలైంది. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న 23% బీసీ రిజర్వేషన్లను 43% పెంచాలని కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదట. ఒకవేళ ఇది ఏ అడ్డంకి లేకుండా అమలైతే ఊర్ల పొంటున్న బీసీ లీడర్లు ఎగిరి గంతేశం ముచ్చట. జనాభాలో ఎక్కువ మంది అయిన మాకు రాజకీయాలలో తక్కువ పదవులు ఉంటున్నాయని ఇన్ని రోజులు బాధపడ్డారు కానీ ఆ బాధలను కాంగ్రెస్ సర్కార్ దుడుస్తుందా? లేకుంటే బీఆర్ రాష్ట్రం తీరుగా అయితే బీసీ సమాజం ఏడుస్తుందా అనేది ముందు ముందు చూడాలి. కానీ ఈ బీసీ రిజర్వేషన్ల మీద పెద్ద పెద్ద డౌట్లు ఉన్నాయంటున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వివరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలగాలంటే
మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు ఈ కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపించారు? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. విన్నరా? బీసీ రిజర్వేషన్లు అనేది పెద్ద మోసం అట. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు గిట్లనే రిజర్వేషన్లు పెంచి సుప్రీంకోర్టులో చెల్లకుండా పోయినాయి. రాజ్యాంగంలో ఉన్న 9వ షెడ్యూల్లో ఈ పెంచిన బీసీ రిజర్వేషన్లను చేరితేనే చెల్లుతాయి. దానికోసం రాజ్యాంగాన్ని ఒకసారి సవరించాలి. అదంతా జరగని పని కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు రిజర్వేషన్లు పెంచినాం అనిపించుకొని ఎక్కువ లాభం పొందనీకేనే కాంగ్రెస్ సర్కారు ఉపాయం వేసింది అన్నట్టు చెప్తున్నాడు మాజీ మంత్రి గంగుల కమలాకరు. ఇంకేమంటున్నాడు అయినండ్రి? మీరు ఏం ఏం ప్రెజర్ చేశారు? 1990లో జయలలిత గారు 3 సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని 1994లో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు. మరి మీరేం తెచ్చిండ్రు ఒత్తిడి? ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతు మంత్రంగా వచ్చేసిండ్రు. ప్రధానమంత్రి కలిశారా? ప్రెసిడెంట్ని కలిశారా? అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళారా? వార్నింగ్ ఇచ్చారా? మీరు మా యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే మేము ఢిల్లీ వదిలి రాము అని చెప్పి ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? ఇవన్నీ కూడా తూతు మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇన్నరా? బీసీలను మోసం చేయాలని చూస్తే సర్కార్ పరిస్థితి ఘోరంగా ఉంటుందా అంటున్నాడు. ఇదే బీసీల ముచ్చట మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ ఇంకింత ఎక్కువనే ఫైర్ అయ్యిండు. ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైంది చెప్పండి? భూసాని వెంకటేశ్వరరావు గారి రిపోర్టు రేవంత్ రెడ్డి గారో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రిలో ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ. మీరు జనానికంతా ఇవ్వకపోయినా కనీసం శాసనసభ్యులకైనా సాధికారికంగా ఎన్నిక కాబట్టినటువంటి శాసనసభ్యులకైనా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఇంతవరకు దాన్ని టేబుల్ చేయలేకపోతే అంతర్యం ఏంటి? మీరు ఇంత వారు చెప్పినట్టుగా జీవో నెంబర్ 1 ద్వారా ఒక కమిటీ వేసినారు. భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేసినారు. తర్వాత వారన్నట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కమిషన్ వేసినారు. ఈ రిపోర్ట్స్ ఏమైనా ఇంతవరకు నిన్న కనీసం కేబినెట్లో ఏమైనా చర్చ చేసిండ్రా అంటే దాని ఊసు కూడా నిన్న కేబినెట్ మంత్రులు మాట్లాడుతూ బయట పెట్టినట్టుగా దాఖలాలు లేవు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇది పబ్లిక్ సంబంధించినటువంటిది. కమిటీలు వేసిండ్రు, కమిషన్లు వేసిండ్రు, సర్వేలు చేయించిండ్రు, ఎన్నెన్నో చేసి వాటిని బయట పెట్టకుండా బీసీలను మోసం ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాడు. జనానికి తెలుపరు, కనీసం అసెంబ్లీ సభ్యులకు చెప్పరు. మరి ఎందుకు ఇదంతా చేసిండ్రు అంటుండు. సరే, ఎవ్వలెన్ని తీర్లన్నా కాంగ్రెస్ సర్కార్ మాత్రం బీసీ రిజర్వేషన్లను అమలు చేసేది తీర్థమంటున్నది. ఈ ముచ్చటిట్లుంటే కాంగ్రెస్ సర్కార్ మెడలోంచేంత పోరాటం చేసినాం కాబట్టే రిజర్వేషన్లు వచ్చినాయని కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతలు సంబరాలు చేసిండ్రట. ఏందో ఏమో మరి చూడాలి. బీసీ రిజర్వేషన్ల ముచ్చట ఏ పార్టీకి లాభం చేస్తుందో, లోకల్ బాడీ ఎన్నికలల్లా ఎవలది పై చేయి అవుతుంది అనేది ముందే చూడాలిగా.